వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో హార్ట్ షేప్లో బెల్లంతో గులాబ్ జామున్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. దీనిని కప్పుతో కొలుసుకున్నట్లయితే ట్యాప్ చేసి తీసుకున్నట్లయితే హాఫ్ కప్ వరకు ఉంటుంది. దీనిని ఒక బౌల్లోకి వేసుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కొంచెం గట్టి చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేసుకోకుండా ఇలా ఎంత పడుతుందో చూసుకుంటూ వేసుకోండి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత దీనిని కొంచెం దలసరిగా చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా దలసరిగా ఒత్తుకున్న తర్వాత హార్ట్ షేప్లో ఉండేటటువంటి కుకీస్ కట్టర్తో ఇలా హార్ట్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోండి. మిగిలినటువంటి పిండిని కూడా ఇలా దలసరిగా చపాతీలో ఒత్తుకొని ఇలా హార్ట్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు బెల్లం లేదా పంచదారను వేసుకొని 1/2 కప్పు వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని ఇది జిగురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేత్తో పాకంని పెట్టుకుని చూసుకున్నట్లయితే జిగురుగా అనిపిస్తుంది. ఇలా కొద్దిగా జిగురుగా అయ్యేంత వరకు పాకం తయారు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకొని వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోండి, లేదంటే మాడిపోతాయి. వీటిని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో చాలా చిన్న మంట మీద వేయించుకోవాలి, లేదంటే పైన వేగిపోతాయి, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. కనుక చిన్న మంట మీద 2 వైపులుగా తిప్పుకుంటూ ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పాకంలో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకొని నెమ్మదిగా ఒకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా పాకం పీల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇదే పాకంలో తర్వాత వేయించుకున్నటువంటి గులాబ్ జామున్ కూడా ఇందులో వేసుకొని వీటిని కూడా కొంతసేపు నాననివ్వాలి. ఇదే ప్రాసెస్లో అన్నీ తయారు చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా, జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే హార్ట్ షేప్ బెల్లం గులాబ్ జామున్ రెడీ అయ్యాయి. మీరు ఎక్కువ జ్యూసీగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా పైన బెల్లం సిరప్ని వేసుకుని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.